నమస్కారం. శ్రీ మండలం కాశీ అన్నపూర్ణేశ్వరమ్మ కాశీనాయన ఆశ్రమం. నా పేరు ఆంజనేయ స్వామి అంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం శనివారం భజనలు కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడిలో భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి గురించి ఈరోజు సందర్భంగా భజన కార్యక్రమాలు ఈరోజు సాయంత్రము 6 గంటల వరకు భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇదే విధంగానే లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రతిరోజు భజన కార్యక్రమాలు కూడా జరగాలని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదము ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఈ భజన గ్రూపులు కూడా బాగా వస్తున్నారు, బాగా భజనలు కూడా జరుగుతున్నాయి. ఇంకా నిత్యము భజన జరపాలని మనకు ఈవో గారు కూడా సహాయం చేయాలని, ఇక్కడ విలేకరులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించాలని లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో ఈరోజు సందర్భంగా రథసప్తమి గురించి మాట్లాడాలంటే ఈరోజు మంచి రోజు, ప్రతి ఒక్కరికి మంచి రోజులు కాబట్టి ఈరోజు మాత్రము ప్రతి ఒక్కరూ దేవాలయం పోతూ ఉంటారు. దేవాలయంలో బాగా అన్ని దర్శనాలు బాగుంటాయి. అన్ని సందర్భంగా భజన కార్యక్రమంలో ఇట్లా ఒంటిమిట్ల రామాయణంలో అయితేనేమి, ఇట్లా వచ్చేసి కసాపురము ఆంజనేయ స్వామి కాడ అయితేనేమి, అక్కడ లక్ష్మీ నారాయణ స్వామి గుడి కూడా కట్టారు. అక్కడ శ్రీకాళహస్తిలో, ఇక్కడ కాణిపాకంలోను, అన్ని దేవస్థానాలను కూడా కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా భజనలు కూడా కార్యక్రమం జరిపాము. అన్నమయ్య పీఠాధిపతి విజయశంకర స్వామి ఆధ్వర్యంలో భజనలు అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. అందుకే అన్ని దేవస్థానాల్లో కూడా భజనలు జరగాలని దేవుని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి గోయిందా గోయిందా. గ్రామ వికాస సమితి ఖండ సంయోజక్ నేను కదిరి, తనకల్లు, నల్లజెరువు, గాడ్లపేట 3 మండలాలు గ్రామ వికాస సమితిని చూస్తూ ఉంటాం. 10 మండలాల నుంచి ప్రతి శుక్రవారం శనివారం భజన మండలాలు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో అఖండ నరసింహస్వామి భజన జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ భజన వాళ్ళు ప్రతి ఒక్క గ్రామం నుంచి వస్తున్నారు. ఎవరే కానీ రామని చెప్పేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు ఉచితంగా వచ్చి భజన చేసిపోతున్నారు. ఈవో గారు ప్రతి ఒక్కరిని వచ్చి భజన చేయాలని చెప్పేసి
మేము అడిగాము, వారు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భజన బృందాలు, ప్రతి ఒక్క భజన బృందం వచ్చి ఇక్కడ భజన చేయగలరని మరి ప్రార్థిస్తున్నాం. వారిపల్లి మేము నరసింహస్వామి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఎల్లవేళ కాదు నరసింహస్వామి ఆ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మరి కోవచ్చు. చుట్టుపక్కల పల్లెలు వాళ్ళ పనులు ఇసిపెట్టేసి ప్రతి ఒక్క శుక్రవారం శనివారం వాళ్ళ భజన బృందాలు వచ్చి ఇక్కడ భజనలో పాల్గొంటూ వాళ్ళకు ఆ కాదు నరసింహస్వామి ఎల్లవెల్ల కాపాడాలని మరి కోరుతూ ఈరోజు కూడా మల్లిపల్లి వారిపల్లి 2 భజన బృందాలు అలాగే లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళ గురువు ఇక్కడ వచ్చి భజన కార్యక్రమం చేస్తున్నాడు. వారికి వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కాదు నరసింహస్వామి కాపాడాలని మరి కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం.